గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్. ఆయన ఓటమి ఎరగినటువంటి నేత. 1999 నుంచి స్టిల్ 2024 వరకు పార్టీ ఏదైనా కూడా ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా తిరుగులేని విజయాలు నమోదు చేయగలిగినటువంటి వ్యక్తి గంటా శ్రీనివాసరావు. ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా కూడా తన సేవలను పార్టీకి దాదాపుగా 2.5 దశాబ్దాలకు పైగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్న నేత గంటా శ్రీనివాసరావు. ఈ మధ్య కాలంలో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారుల మీద ఆయన ఫైర్ అవటంతో మరి గంటా శ్రీనివాసరావు వ్యవహారం ఒక్కసారిగా కూడా బయటకు వచ్చిందని తెలియజేసుకోవచ్చు. ఒకప్పుడు మంత్రిగా కూడా మనకి 2014, 2019 టైంలో కూడా తెలుగుదేశం పార్టీలో ఆయన యాక్టివ్ రోల్ పోషించినటువంటి వ్యక్తిని పక్కన పెట్టడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం అర్థం కాకపోవడంతో అక్కడ ఉన్నటువంటి గంటా ఫ్యాన్స్ అయితే ఒకసారిగా కూడా ఉలిక్కి పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు ఒక మాస్ లీడరు. ఆయన ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయినా కూడా విశాఖపట్నం, అనకాపల్లి, చోడవరం, భీమవరం తదితర ప్రాంతంలో ఆయన ఒక ఫైర్ బ్రాండ్గా కూడా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. మనం చూసినట్లయితే 1999లో అనకాపల్లి, అదేవిధంగా 2004లో చోడవరం, 2009లో అనకాపల్లి, 2014లో భీమిలి, 2019లో విశాఖపట్నం, 2024లో భీమిలి కాన్స్టిట్యున్సీ. 1999 నుంచి 2004 వరకు జరిగినటువంటి ఈ 6 సార్లు ఎన్నికల్లో కూడా ఓటమి అనేది దరికి రానిచ్చినటువంటి నేత, ఎంపీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ. సో అలాంటి లీడర్ని పక్కన పెట్టడం, కాపు సామాజిక వర్గంలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నటువంటి గంటా శ్రీనివాసరావు మీద కూడా మరి తెలుగుదేశం పార్టీ ఎందుకు అతను పక్కన పెట్టిందనే కోణంలో కూడా కొంత చర్చ, టాక్ నడుస్తూ ఉంది. ఇప్పటికే గంటా శ్రీనివాసరావు కూడా తెలుగుదేశం పార్టీని కనిపెట్టుకొని ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఆయన కుమారుణ్ణి మళ్ళీ రాజకీయంగా బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అవి ఇంకా కార్యరూపం దాల్చలా. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీలో యాక్టివ్ రోల్లోకి కనుక గంటా శ్రీనివాసరావు కనుక వస్తే తన కుమారుడికి మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు. రాబోయే రోజుల్లో మరి ఆంధ్రప్రదేశ్ వేదికగా కూడా రాజకీయాల్లో తనకంటూ దాదాపుగా 2 దశాబ్దాలకు పైగా కూడా ఆయన ఓటమి ఎరుగని నేత కాబట్టి తన కుమారుడుకు రాజకీయాల్లో రాజబాట వేయాలని ఆయన ప్రయత్నిస్తున్నటువంటి వేళ కూడా మరి ఆయనకు తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం కల్పించకపోవటం కూడా అనేక అనుమానాలకు తావిస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మాస్ లీడర్గా గంటా శ్రీనివాసరావు తిరుగులేని నేతగా కూడా, ఓటమి ఎరుగని నేతగా కూడా ఎదుగుతున్న వేళ ఆయన పక్కన పెట్టడం వెనుకున్నటువంటి పరిస్థితులు కూడా చక్కదిద్దాలని అక్కడ ఉన్నటువంటి నేతలు అయితే కోరుతా ఉన్నారు.